ఇంటర్ తర్వాత ఐఐటి జేఈ నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. ఐఐటి జేఈ అండ్ నీట్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ అకాడమీ మాధాపూర్. ఐఐటి జేఈ కానివ్వండి, లేకపోతే వాళ్ళు నీట్ కానివ్వండి, ఆ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతున్నారు అంటేనే దే షుడ్ బి రెడీ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. టాపర్స్కి మాత్రమే ఐఐటీలో నీట్లో సీట్ వస్తుంది అని కాదు. యావరేజ్ స్టూడెంట్ అయినా ఒక టైంని మేనేజ్ చేసుకుంటూ చేసేవాళ్ళు ఎవరైనా దే కెన్ డూ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ టాపర్స్. ఎవ్రీ టాపిక్ తర్వాత వాళ్ళకి ఇమీడియట్ రివిజన్ ఉంటుంది. సో వాళ్ళు దాని మీద నేర్చుకుంటారు. మనం ఫెసిలిటీస్ అంటే స్పెషల్గా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా సీనియర్ లెక్చరర్ నుంచి దే కెన్ గో అండ్ క్లారిఫై దే డౌట్స్. ఎవరో చెప్పారని మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవద్దు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ, ఎక్కడ చదవాలి అనే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. వన్ స్టాప్ డెస్టినేషన్ అకాడమీ మాధాపూర్. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్కి, అలాగే వీళ్ళు ఐఐటి జేఈ అండ్ నీట్కి ఎలా ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్ని, అవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అకాడమీ మాధాపూర్ బ్రాంచ్ నుండి ప్రిన్సిపల్ శాంతి గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చూస్ చేసుకునేటప్పుడు, బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్ అంటే ఏం చెప్తారు? వాళ్ళు అంటే పిల్లలు బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ చెప్పారనో, లేకపోతే ఇంకెవరో చెప్పారనో, ఫ్రెండ్స్ తీసుకున్నారనో, వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్తో పిల్లలు అటువైపుకు వెళ్తున్నారు తప్ప వాళ్ళకి ఏ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మ్యాథమెటిక్స్ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా మ్యాథ్లో, ఓకే, లైక్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ వాళ్ళకి ఈజీగా ఉంటుందా, లాజికల్గా క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇవన్నీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, హౌ ఫార్ దే ఆర్ ఏబుల్ టు డూ అనేది వాళ్ళకి ఆ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకే. సో వాళ్ళు మ్యాథ్ వైపుకు వెళ్ళాలి అనుకుంటే మ్యాథ్స్లో వాళ్ళు క్లియర్గా ఉండాలి ఫస్ట్. సో దే షుడ్ బి రెడీ. వాళ్ళు రెడీగా ఉండాలన్నమాట ఏదైనా తీసుకోవడానికి. ఇన్ కేస్ వాళ్ళు ఇటు మన సైన్స్ స్ట్రీమ్కి వెళ్ళాలనుకోండి కంప్లీట్గా, సో వాళ్ళు ఎంతవరకు దాని మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఓకే, ఫర్దర్ ఐడియాస్ ఏంటి, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, గోల్స్ ఏంటి, దీని మీద బేస్ చేసుకొని వెళ్ళాలి. అంతేగాని కంప్లీట్గా వాళ్ళు చెప్పారనో, లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ చేశారనో, పేరెంట్స్ కూడా ద సేమ్ వే వాళ్ళు కూడా ఏంటంటే ఇది బాగుంటుంది అది బాగుంటుందని వాళ్ళ ఓన్ ఫీలింగ్ కాకుండా పిల్లలకి వాళ్ళ క్యాపబిలిటీ ఎంతవరకు ఉంది, ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది, వాళ్ళు ఎంతవరకు ఏది ఇంట్రెస్ట్గా చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళతోనే డిస్కస్ చేసి, రైట్, ఓకే, ఆ డెసిషన్ ప్రకారం వాళ్ళకు కూడా ఆ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఇస్తే బోత్ సైడ్స్ నుంచి హ్యాపీగా వాళ్ళు కంటిన్యూ చేసుకోగలుగుతారు, ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా. రైట్, అది ఇంపార్టెంట్. ఓకే. బట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి లైఫ్ లాంగ్ ఎప్పటికైనా రాసుకోవడానికి. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే మనకు ఐఐటి జేఈ కానీ నీట్ కానీ ఉందో, అందరూ స్టూడెంట్స్ ఇప్పుడు క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ ఉన్నారంటే అందరూ అదే గోల్గా అదే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేయరు. మధ్యలో కొంతమందికి క్రియేట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్, లేదంటే కొంతమందికి పోవచ్చు కూడా. బట్ పేరెంట్స్ ఫోర్స్ చేస్తూ ఉంటారు పక్కా ఇదే చేయాలి అని చెప్పి. అలాంటి వాళ్ళకి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ వాట్స్ యువర్ మెసేజ్? కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళు ఫస్ట్ ఐఐటి జేఈ కానివ్వండి, లేకపోతే వాళ్ళు నీట్ కానివ్వండి, ఆ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతున్నారు అంటేనే దే షుడ్ బి రెడీ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఆబ్వియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఓకే. సో వాళ్ళు అది ఎంతవరకు తీసుకోగలము, ఆ స్ట్రెస్ ఎంతవరకు తీసుకోగలం మనం, అండ్ ఎంతవరకు మన టైం స్టడీస్ మీద పెట్టుకోగలము, ఎంత కాన్సన్ట్రేట్ చేయగలము, ఓకే, ఎంత ఇంట్రెస్ట్ మనకి దాని సైడ్ ఉంది అనేది ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ దే హ్యావ్ టు డూ. రైట్, ఓకే. అండ్ ఆ తర్వాత వాళ్ళు వాట్ ఎవర్ దే ఆర్ ఫేసింగ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వీళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారమే వెళ్తుంది, ఓకే. వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయ్యారనుకోండి, ఆబ్వియస్గా అదే కనిపిస్తుంది మనకి రిజల్ట్. సో ఎక్కడ జాయిన్ అయిన తర్వాత కాంపిటీషన్ ఇస్ కంపల్సరీ, ఓకే. సో వీళ్ళు ఎంతవరకు కంపీట్ చేయగలరు, ఎంతవరకు అది తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకురాగలరు అనేది ఇస్ ద మెయిన్ పాయింట్ దేర్. ఓకే, ఓకే, ఓకే. బట్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఐఐటి జేఈ కానీ నీట్ కానీ క్రాక్ చేయాలి అంటే వాళ్ళ ఫౌండేషన్ ఎలా ఉండాలి, అండ్ స్పెషలీ వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి మ్యామ్ దీనికి? ఇట్స్ లైక్ అది యావరేజ్ స్టూడెంట్ క్రాక్ చేయగలరు, లేకపోతే టాపర్స్ చేయగలరు, ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆ యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా 10th వరకు ఒక రకంగా చదువుతారు. లేటర్ ఆన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళే డెవలప్ అవుతారు. దే స్టార్ట్ థింకింగ్ బై దెమ్సెల్వ్స్. సో అలాంటప్పుడు మేము చేయగలము, మేము ఈ కాంపిటీషన్లో ఉండగలము,
ఓకే ఇస్ ద ఫస్ట్ థింగ్ వాట్ దే హ్యావ్ టు డూ. Okay. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి అండ్ దే షుడ్ బి రెడీ. ఓకే వాళ్ళు ఆ స్ట్రీమ్లో అటువైపు వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉండాలి సెల్ఫ్గా. రైట్. ఓకే ఇన్ దట్ కేస్ వాళ్ళు మేము టైం ఇవ్వగలము, మేము టైం మేనేజ్ చేసుకోగలము, మేము నా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోగలము అనుకుంటే హూఎవర్ దట్ ఈస్ దే కెన్ ఈజీలీ డూ దాట్. సో యూజువలీ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో కూడా పక్కా వీళ్ళు ఐఐటి నీట్ క్రాక్ చేసే బ్యాచ్ అని చెప్పేసి, బట్ కొంతమందికి ఆ రైట్ ట్రాక్ అనేది ఉండదు. సో అందరూ క్రాక్ చేస్తారని చెప్పలేం కదా, అయితే ఆ వార్నింగ్ సైన్స్ ఇస్తారు కొంతమంది, అంటే వీళ్ళకి ఇది రైట్ పాత్ కాదు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆ వార్నింగ్ సైన్స్ అంటే మనము ఎలా మెజర్ చేసుకోవచ్చు మ్యామ్? వార్నింగ్ సైన్స్ అంటే మనకి వెన్ వీఆర్ విత్ ద చిల్డ్రన్, మనకు స్టూడెంట్స్తో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు బర్స్ట్ అవుట్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ ఎక్కువ అయిపోయి అది తీసుకోలేకపోతుంటారు. టాపిక్స్ వాళ్ళు ఓకే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, వాళ్ళు చదువుతూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తారు, ఎవ్రీథింగ్ విల్ బి డన్. కాకపోతే వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ అర్థం కావు, ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవుతుంటారు. ఓకే ఈ ఇవన్నీ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏంటంటే వాళ్ళు అది వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ వాళ్ళకి అది ది బ్రెయిన్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఒక లిమిట్ దాటి వెళ్ళిపోతుంది అని మనకి వాళ్ళ బిహేవియర్ వైజ్ ఆర్ వాళ్ళు చూపిస్తున్న సిమ్టమ్స్ యాజ్ అ సెట్ అది ఈజీగా మనకి అర్థమైపోతుంది. సో అలాంటి సిచ్యుయేషన్లో ఏంటంటే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది మనం. సో ఒక టైప్ ఆఫ్ మోటివేషన్, ఓకే లైక్ వీ హ్యావ్ ఆప్షన్స్, ఓకే ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళు బాగా స్ట్రెస్ అవుట్ అయ్యి నెగిటివ్ మూడ్లోకి వెళ్ళకుండా మనం వాళ్ళని కొంచెం కౌన్సిల్ చేసి కొంచెం పాజిటివిటీ వైపు ఇఫ్ వీఆర్ మేకింగ్ దెమ్ మూవ్ దే కెన్ ఈజీలీ మూవ్ టువర్డ్స్ దట్ సైడ్. రైట్ మ్యామ్. ఫైనలీ ఇంత చేసిన తర్వాత ఇఫ్ దే కుడెంట్ క్రాక్ ఐఐటి కానీ లేదంటే నీట్ కానీ, సో అప్పుడు ఏం చేయొచ్చు మరి? ఇట్స్ నాట్ లైక్ ఫెయిల్యూర్ థింగ్, కంప్లీట్గా ఏదో ఫెయిల్ అయినట్టు కాదు. యూ హ్యావ్ అన్ అదర్ ఛాన్స్ ఇఫ్ సీరియస్లీ యూఆర్ లుకింగ్ టు గో ఇన్ టు ఓన్లీ దాట్ థింగ్. సో మీరు ఎక్కడ ఫెయిల్ ఏ పాయింట్లో మీరు వీక్ అయ్యారు, ఓకే ఎక్కడ లాగ్ అవుతున్నారు అనేది చూసుకొని యూ హ్యావ్ టు అసెస్ యువర్ సెల్ఫ్ అండ్ దాని మీద ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే సో అది చేసుకుని నేను ఇంప్రూవ్ చేసుకుని నేను మళ్ళీ అటెంప్ట్ చేస్తాను అంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్ యూ ఆల్వేస్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రీమ్స్, ఇట్స్ నాట్ ఓన్లీ వన్ స్ట్రీమ్. ఓకే మనకి ఆ స్ట్రీమ్ బేస్ చేసుకొని ఒక్క పాతే లేదు, డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి, డిఫరెంట్ వేస్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ చూస్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ బెటర్ ఫర్ యూ, లైక్ ఫర్ యువర్ వే ఆఫ్ థింకింగ్ ఆర్ నీ క్యాపబిలిటీకి నీ ఇంట్రెస్ట్కి తగ్గ పాత్స్ చాలా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ అండ్ టేక్ ద ఛాన్స్. రైట్. ఎంపీసీ వాళ్ళు ఐఐటి జేఈకి వెళ్తారు అండ్ బైపీసీ వాళ్ళు ఆబ్వియస్లీ నీట్కి వెళ్తారు. బట్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఈ వెళ్ళడానికి కూడా వాళ్ళు అది ఎగ్జామ్ లాంటి అటెంప్ట్ చేయడానికైనా అదొక వాళ్ళకు అంబిషన్ లాగా అనుకోవచ్చా, లేదంటే వాళ్ళకి ఇది ఎబిలిటీ టెస్ట్ లాగా అని అనుకోవచ్చా? ఎబిలిటీ ఆర్ అంబిషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంబిషన్ ఉంది అంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ యూ టు రీచ్ దట్ ప్లేస్. ఇప్పుడు ఒక గోల్, ఒక అంబిషన్ పెట్టుకున్నాము అంటే దానికి నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, అక్కడికి రీచ్ అవ్వాలి. ఓకే అండ్ ఎబిలిటీ, కమింగ్ టు ఎబిలిటీ థింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ దాట్ పర్టిక్యులర్ టాపిక్, నీకు ఎంత ఎబిలిటీ ఉన్నా యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నీకు టుగెదర్ రెండు కలిపి ఉండాలి మనకి, అంబిషన్ అండ్ ఎబిలిటీ. ఓకే అంబిషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మేకింగ్ యూ move towards that path and ability is what you have which helps you to do that. So ee renditlo manaki edi lekappoina that gets like we can't go into that. Okay మ్యామ్, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ ప్లానింగ్ కానీ లేదంటే గోల్ సెట్టింగ్ కానీ ఇప్పుడు కరెంట్ ఉన్న ట్రెండ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసుకోవాలా, లేదంటే ఎలా డిసైడ్ చేసుకోవాలంటారు? ట్రెండ్స్ అనేది మనకి ఇవాళ ఒక ట్రెండ్ ఉంటుంది, రేపు ఒక ట్రెండ్ ఇస్ లైక్ చేంజ్ అవుతూనే ఉంటుంది. మనం అలా కాదు చూస్ చేసుకోవాల్సింది. మనకి ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నాము, ఓకే దాంట్లో మనం ఫిట్ అవుతామా లేదా ఆ కెరియర్లో, లైక్ ఆర్ వీ కంఫర్టబుల్ విత్ దాట్, ఇవి చూసుకొని మనకి దాని ప్రకారంగా మనం చూస్ చేసుకోవాలి తప్ప నాట్ డిపెండింగ్ ఆన్ ద ట్రెండ్. ఓకే అండ్ ఆల్సో ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫౌండేషన్ ప్రోగ్రామ్లో కొంచెము బాగా పర్ఫామ్ చేయలేక కొంచెం వీక్ అయిపోతున్నారనుకోండి, అది ఒక ఫెయిల్యూర్ లాగా కన్సిడర్ చేయొచ్చా, లేదంటే ఎలా మళ్ళీ వాళ్ళకి బూస్టప్ వస్తుందంటారు? ఫౌండేషన్ అనేది వాళ్ళకి ఎప్పుడైనా కూడా మనం బేసిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ నుంచి ఇవ్వడం కోసం అని చెప్పి ఇస్తున్నాం. ఓకే దర్ ఇస్ నో సచ్ ఫెయిల్యూర్ కానీ అందులో, లేకపోతే ట్రై చేయకూడదు అనేది ఏమీ లేదు. ఓకే వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారు అంటే దే ఆర్ ట్రయింగ్ టు లెర్న్. ఓకే దే ఆర్ ట్రయింగ్ టు లెర్న్ అండ్ అక్కడ నుంచే వాళ్ళకి లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడే ఇనిషియల్ స్టెప్స్లోనే అది ఫెయిల్యూర్ అనుకున్నాము అంటే దే కాంట్ గో అహెడ్. సో ఆ స్టెప్ అనేది వాళ్ళు తీసుకోలేరు. అక్కడ నుంచే దట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్ అండ్ స్లోలీ దెల్ గో టువర్డ్స్ ద గోల్. ఓకే
బట్ ఒక క్లాస్లో ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్క స్టూడెంట్ పేస్ ఒక్కలాగా ఉంటుంది. కొంతమంది ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొంతమంది మెల్లగా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. బట్ అది కోపప్ చేయలేకపోతే వాళ్ళ స్టూడెంట్ ఎలా రియాక్ట్ అవ్వాలి మ్యామ్ అసలు? ఎప్పుడైనా పిల్లలకి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే, మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, మన 100% ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, పక్కన పిల్లలతో కంపేర్ చేసుకోవడం, ఇది అంతా వాళ్ళకేంటంటే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తుంది తప్ప, వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇవ్వదు. ఓకే. సో, వాళ్ళ 100% ఇవ్వగలిగితే ఓకే. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఓకే. సో, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గివ్ వాటెవర్ దే క్యాన్. సో, అక్కడే వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు అండ్ వాళ్ళ స్కోర్ వాళ్ళకొస్తుంది. మేబీ 1 or 2 డేస్ హియర్ అండ్ దేర్. ఓకే. 1 or 2 మార్క్స్ హియర్ అండ్ దేర్. బట్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్. ఓకే. సో, యూజువల్లీ ఐఐటీ, నీట్ ప్రిపరేషన్‌లో యూజువల్లీ మార్కెట్‌లో అయితే కొన్ని మిత్స్ ఉంటాయి. పేరెంట్స్ దగ్గర కొన్ని మిత్స్ ఉంటాయి. అండ్ చదువుకునే స్టూడెంట్స్ దగ్గర వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. బట్ మీరు విన్న మిత్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా విన్నది ఏంటి? ఏం చెప్తారు? ఐ కెన్ సే లైక్ టాప్ స్కోరర్స్, హ్మ్. ఎక్కువ టాపర్స్ అన్నిట్లో లైక్ సబ్జెక్ట్ వైజ్ టాపర్స్ ఉన్నారు అంటే దే కెన్ గో విత్ ఐఐటీ. హ్మ్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ వాట్ వీ లైక్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కూడా ఏంటంటే, నాకు ఇన్ని మార్క్స్ స్కోర్ చేశాను నేను, అందులో ఐపీలో ఇన్ని వచ్చినాయి, లేకపోతే నాకు 10th ఇన్ని వచ్చినాయి, నాకు ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఇన్ని వచ్చినాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ టాపర్స్కి మాత్రమే ఐఐటీలో ఇట్లో సీట్ వస్తుంది అని కాదు. ఓకే. హూఎవర్ ఇస్ ఇంప్రూవింగ్ దేర్ లెవెల్ బెస్ట్, దాన్ని రీచ్ అవ్వడానికి యావరేజ్ స్టూడెంట్ అయినా ఎవరైనా వర్క్ చేస్తూ స్కెడ్యూల్ చేసుకుంటూ వాళ్ళ ప్లానింగ్ చేసుకుంటూ ఒక టైంని మేనేజ్ చేసుకుంటూ చేసేవాళ్ళు ఎవరైనా దే కెన్ డూ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ టాపర్స్. ఓకే. సో, దట్స్ ద బిగ్గెస్ట్ మిత్. ఎస్. ఓకే. మ్యామ్ అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ కోచింగ్ ఒకసారి ఎన్రోల్ చేసుకోవాలి అంటే పేరెంట్స్ వాళ్ళ మైండ్‌లో ఉండాల్సిన